రెడ్డి ప్రసన్నతో జై కొట్టి వైసీపీ జెండను ముందుగా మునులపూడి పంచాయతీ గ్రామం నుంచి ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు మహిళలు కానీ అందరూ కూడా నాతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మహిళలు కాళ్ళు నొప్పులు పుట్టినా చివరి గిరిజన కాలనీ వరకు నడిచారు. మునులపూడి రెడ్డిపాళెం మహిళా శక్తి అంటే ఏందో చూపించారు. మీ పాదాలకి నా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. పసిబిడ్డలు కూడా వచ్చారు. అన్న బెంగళూరు నుంచి వచ్చాము, హైదరాబాద్ నుంచి వచ్చాము, మీ ప్రోగ్రాం తెలుసుకొని జగనన్న ముఖ్యమంత్రి కావాలని చెప్పి పసిబిడ్డలు కూడా కోరుకుంటున్నారు. ఒక్కటే ఆలోచించండి, వాళ్ళని పక్కన పెట్టి ఒక కోటీశ్వరరాలని దించారు తెలుగుదేశం పార్టీ తరఫున. ఆ కోటీశ్వరరాలు ఎవరు? నడమంత్రపు సిరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి శ్రీమతి. ఆయన్ని పెళ్లి చేసుకున్నాక కోటీశ్వరాలు అయింది. ఒక్కసారి ఆలోచించండి. రాజ్యసభ జగన్మోహన్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చారు. 6 సంవత్సరాలు విలాసవంతమైన జీవితం గడుపుతూ 6 సంవత్సరాలు విదేశాలు తిరుగుతూ కాలయాపన చేశాడు. భార్య కోరిక మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదని, సీట్లు లేవని కావాలనే జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయినారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, సిపిఎం కానీ, సిపిఐ కానీ ఎవరు కూడా గ్రామాల్లోకి రాలేదు. భయపడి ఇళ్లల్లో ఉండిపోయినారు. చంద్రబాబు హైదరాబాద్లో దాక్కున్నాడు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోనే ఉండిపోయినాడు. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ ప్రజల్లో ఉండమని చెప్పి ఆదేశాలు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ ఎలక్షన్స్లో కోవూరు నియోజకవర్గంలో లేదు, అది కూడా తెలియదు. కేవలం ఈ గ్రామంలో ఒకరిద్దరు తెలుగుదేశం పార్టీ నాయకులు రాసిస్తే ఆ స్క్రిప్ట్ ఇక్కడ మీ ముందు చదివింది. గ్రామంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగానే ఉన్నారు కదా. ఏదైనా కొంతమందికి హెల్త్ బాగలేక, ఆరోగ్యం బాగలేకుండా రావచ్చు. ఆమె మాట్లాడింది ఏంది? మునులపూడి రెడ్డిపాళెంలో మంచినీళ్లు తాగి ఆరోగ్యాలు బాగలేకుండా వస్తాయని చెప్పింది. అదేవిధంగా మునులపూడి రెడ్డిపాళెం గ్రామంలో రెవెన్యూ భూ సర్వే చేసున్నాం. ఎలక్షన్స్ కోడ్ వల్ల మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వలేకపోయినాం. అన్నీ రెడీగా ఉన్నాయి. ఎలక్షన్స్ అయిపోతానే నా చేతుల మీదుగా మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తాను.